హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అసలుకైతే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో. వర్షం పడుతుందని వార్తలలో ఇచ్చిన రోజేమో ఎండ కొడుతుంది, ఎండ కొడుతుందని ఇచ్చిన రోజేమో వర్షం పడుతుంది. సో ఆ రోజు పొద్దున్నే వర్షం పడ్డది మబ్బుల. మళ్ళీ కొంచెం వర్షం పడుతుంది కదా అనేసి నేను లేట్గా లేచిన. ఆ లోపు ఎండ వచ్చేసింది. నేను రోడ్ చూస్తే పొద్దునేమో అంత ఫ్లో లాగా అవుతుంది, ఇప్పుడేంది ఇంత అసలు ఎండాకాలంలాగా ఎండ కొడుతుంది అన్నట్టుగా అనిపించింది. సో ఫాస్ట్గా పనులు అయితే వేసేసుకుంటున్నా. ఎందుకంటే ఈ వర్షాకాలము మెయిన్ థింగ్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటిదంటే పవర్ కట్. ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక్కోసారి అయితే ఎంత వర్షం కొట్టినా కూడా కరెంట్ అస్సలు పోదు. ఒక్కోసారి చిన్న చినుకులు పడ్డా కూడా కరెంటు పోతుంది, పోయి గంటలు గంటలు రానే రాదు. అందుకనే కరెంట్ ఉన్నప్పుడే అన్ని పనులు చేసేసుకోవాలి. చీకట్లు అయినా సరే వెలుతురులు అయినా సరే. సో అన్నట్టుగా పనులు అయితే చేసేసుకున్నాము. అండ్ స్నానాలు పూజలు అన్నీ అయిపోయినాయి. మా చిన్న పాప అయితే స్మైలింగ్ క్వీన్. సో ఎవరినైనా కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా చూడంగానే స్మైల్ ఇస్తుంది అనమాట. మంచిగా అంటే నవ్వు ముఖం అంటారు కదా, అట్లాంటిది మా చిన్న పాపది. మబ్బుల వాన పడ్డదా, మళ్ళీ తెల్లారంగానే ఎండ వచ్చింది, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వాన పడుతుంది. అసలుకైతే ఆ రోజు మాకు మార్కెట్ ఇట్లనే వాన పడతా ఉంటే మార్కెట్ కాదు, మళ్ళీ కూరగాయలకు ఇబ్బంది అవుతుంది. కనీసము ఆ మార్కెట్ 2 hours అన్నా ఆగిపోతే మంచిగా ఉండని అనుకున్నాము. బై లక్ మా వర్షం అయితే ఆగిపోలేదు, కానీ తుప్పురు పడ్డది. సో ఆ వర్షంలో మార్కెట్ అయితే పెడతారన్నట్టుగా. సో మా ఆయన మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొచ్చారు. అండ్ అట్లనే మీకు ఏమి ఇష్టం అంటే ఇట్లా వర్షం పడుతుంటే ఏం తినడం మీకు ఇష్టం, వేడివేడిగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే సమోసా విత్ చాయ్ అంటే మస్తు ఇష్టము. కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. అంటే బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా. అందుకనేసి మా ఆయన నా కోసం సమోసా తీసుకొచ్చారు. ఆయన అయితే అస్సలు తినరు, అంటే ఆయిల్లో ఫ్రై అయినవి తినరు. నా కోసమే నేను తినేసిన. అండ్ కూరగాయలు తీసుకొచ్చి ఆయన అయితే బయట కడుగుతుర్రు. ఎప్పుడైనా సరే ఆయన అంతే, ఫస్ట్ కూరగాయలు తీసుకురాగానే అట్లనే ఏమంటే సంచి ఉంటాయి కదా కూరగాయల సంచి, దాన్ని ఇంట్లోకి అస్సలు తీసుకురారు, కడిగినాకనే తీసుకొస్తారు ఇంట్లో కూరగాయలని. ఇది మాకు కరోనా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఎందుకంటే అప్పుడు చెప్పారు కదా, ఏదైనా కూరగాయలు ముట్టుకున్నా కూడా దాని నుంచి కూడా కరోనా వస్తుంది. సో అట్లనే అలవాటు అయిపోయింది మాకు. నేనైతే నైట్ కోసానికి చపాతీలు చేస్తున్నా. అదేంది జొన్న రొట్టెలు తింటా అన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. సో ఆల్టర్నేట్ డేస్, ఒకరోజు జొన్న రొట్టె, ఒకరోజు ఏమంటారు గోధుమ పిండి చపాతీస్ అట్లా చేసుకుంటాం అన్నట్టు. అండ్ నేను ఈ చపాతీలు వేసేసి స్టవ్ అంతా కడిగేసేసిన. ఈ లోపు మా ఆయన కూరగాయలలో స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చారు. అవి మంచిగా ఒలిసి పెట్టారు అనమాట నేను ఈ పనులన్నీ చేసుకునే లోపు. ఎందుకంటే ఆయనకి ఏంపుకొని తింటేనే ఇష్టము, కాల్చుకొని తింటే ఆయనకు నచ్చది. నాకేమో కాలుస్తే ఇష్టము. అండ్ ఇవి కాదు కాల్చేటివి, లోకల్ కంకులు దొరుకుతాయి, అవి కొంచెం గట్టిగా ఉంటాయి, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇవేమో స్వీట్ కార్న్ కదా, మెత్తగా ఉంటాయి, ఉట్టిగానే ఉడికిపోతాయి. అండ్ వంట కూడా అయిపోయింది. సో బీరకాయ కూర వండిన, రైస్ పెట్టేసిన. అండ్ మా ఆయన కోసం చపాతీలు కూడా చేసేసిన. సో ఇవి అడుగుతారు కదా, సో ఫస్ట్ ఇవి చెయ్యి కొన్ని తిన్నాక చూద్దాము, కొంచెం లేట్గా తింటావా అయితే డిన్నర్ అని అంటే అవి వేయించిస్తున్నా ఆయనకు. మా చిన్నప్పుడైతే మా ఊర్లో కూడా అమ్ముతుండే కాల్చిన కంకులు. ఒక ముసలామె ఆడ పెట్టుకొని ఉంటుండే. స్కూల్లో ఇంటర్వెల్ అవుతుంది కదా, అంటే 11:30కి ఫస్ట్ ఇంటర్వెల్ అవుతుండే మాకు. అప్పుడు ఉరికి పోయి, అంటే అదేమో బస్ స్టాండ్ దగ్గర ఉంటుండే, మా స్కూల్ ఏమో ఊరు చివరి ఉంటుంది. ఆ నుంచి పోయి ఫ్రెండ్స్ అందరం పోయి కొనుక్కొని వస్తుంటాం. ఇద్దరం కలిపి ఒకటి కొనుక్కుంటుంటే హాఫ్ చేసుకుంటుంటాం అన్నట్టు. వర్షాకాలం వస్తే ఎక్కువ కొనుక్కోకపోతే ఎప్పుడన్నా ఒకసారి వంచినేవాళ్ళు. నాకు ఎప్పుడైనా కంకులు చూసినప్పుడు అదే గుర్తుకొస్తుంది. అండ్ ఈ స్వీట్ కార్న్ ఏంటంటే ఎక్కువ మందులు పోసి పండిస్తారు అనమాట. అంటే 3 నెలల పంటనే, ఇది ఫాస్ట్గా వస్తుంది. సో మళ్ళీ రేటు కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మనకి ఈ సీజన్లో అంటే వర్షాకాలంలో దీని రేటు బాగా ఉంటుంది. అంటే మామూలు డేస్లో 10 రూపీస్కి ఒకటి అమ్మిరు అనుకోండి, వర్షాకాలంలో 20, 30, 40 రూపీస్ కూడా ఒకటి అమ్ముతారు. ఇంక ఇట్లా కలిపి ఇట్లా ఉప్పు కారం ఇట్లా వేసిస్తే ఇంకో 10 రూపీస్ ఎక్కువనే తీసుకుంటారు. వాళ్ళైతే ఎక్కువ ఉడకబెట్టినే అమ్ముతారు ఈ స్వీట్ కార్న్ అయితే. మా వారికి అట్లా ఇష్టం ఉండదు. దాన్ని ఒలిసి వాటిని ఏంపి అందులో ఉప్పు, కారము, చాట్ మసాలా, కొద్దిగా ఆయిల్ అండ్ కరివేపాకు పొడి వేసేసి కలిపిస్తే ఆయనకు అట్లా తినడు ఇష్టం అన్నట్టు. దీన్ని కొన్ని థింగ్స్ మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆయనకి ఇట్లా ఇష్టము. అండ్ వీటిని హెల్దీగా ఎట్లా చేసుకోవాలన్నట్టుగా నేనైతే మొలకలు, ఆయన మా వాళ్ళ ఆఫీస్ ఎదురుగా ఒకటి ఆర్గానిక్ స్టోర్ ఉందంట, దాంట్లో నుంచి మొలకలు తీసుకొచ్చారు ఆయన. నేను తింటా అని. అసలుకైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎట్లా తిన్నానేమో నాకు అస్సలు అర్థమవుతలే, కానీ ఇప్పుడు మాత్రం వాటిని చూస్తేనే వాంతింగ్ వస్తుంది నాకు. అస్సలు తినబుద్ధి అయితే లేదు. అప్పుడు ఎట్లా తిన్నానో ఏమో, అంటే పిల్లల కోసం అప్పుడు తినుంటా, కానీ ఇప్పుడు మాత్రం నా వల్ల అవ్వట్లేదు. సో జస్ట్ 30 రూపీస్కి 125 grams వచ్చినాయంట. సో అవి ఎట్లాగో డైరెక్ట్గా ఉట్టిగా తినము, కనీసం ఇండ్లలోనే కలుపుకొని తెచ్చినందుకు ఎందుకు వేస్ట్ చేసారు అన్నట్టుగా
హాఫ్ వేసేసుకొని కొన్ని ఆయనకి ఇచ్చిన, మిగిలినవి నేను వేసేసుకొని తిన్నా. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పిల్లల కోసం ఆలోచిస్తాం కదా, మనం అప్పుడు టేస్ట్ అస్సలు చూడలే. నేనైతే రాగా తినేసిన, ఏమంటారు ఉప్పు పెప్పర్ కూడా కలుపుకొని తినొచ్చు, కానీ నేను అస్సలు తినకపోతుంది. అట్లనే తింటుండే డైరెక్ట్గా, దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయని అట్లనే తింటుంటిని. మా ఆయనకు అవి చెప్పకుండా కల్పించినలా, ఇంట్లో మొలకలు కలిపినావు కదా నాకేం వద్దు అంటారు ఆయన. ఎందుకొద్దు తిను, ఎందుకు తీసుకొచ్చిన మరి మొలకలు అంటే సపరేట్గా తిన్నాడు. మళ్ళీ ఆయన తినకపోతే నేను కూడా తినా అన్నట్టుగా ఆయన తినేసిండు అనమాట. సో మీకు ఏం గుర్తుకొస్తుంది వర్షాకాలము, మీకు ఏం ఫేవరెట్ వర్షాకాలం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీనిలో కొద్దిగా నిమ్మరసం జల్లుకొని తింటే, నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన రెడ్డి, నేను అర్చన.